ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. ఇప్పుడు మనకి పంచగ్రహ కూటమి వస్తుంది. ఇప్పుడు కుంభరాశిలో ఆల్రెడీ రాహు ఉన్నాడు. మన జనవరి 14 తర్వాత మనకి ఈ రవి సంక్రమణం జరిగింది కదా. ఇవన్నీ కూడా మనకి ఫిబ్రవరి 14 నుంచి ఈ రవి కూడా మనకి కుంభరాశిలోకి రావడం, ఈ విధంగా రవి శుక్ర కుజ బుధ గ్రహాలన్నీ కూడా మనకి రాహుతో కలవడం వల్ల పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతము చతుర్గ్రహ కూటమి అంటే 4 గ్రహాలు మనకు ఇప్పుడు మకర రాశిలో ఉన్నాయి. రవి కుజ బుధ శుక్ర గ్రహాలు. దీన్ని బట్టి మనకి ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా ఎలా ఉంటుందో చెప్దాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఎముకల నొప్పులు, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్, కొంచెం తలనొప్పులు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ చతుర్గ్రహ కూటమి వలన ఊర్లు వెళ్ళడము, ఇలా బంధువులతో చక్కగా ఎంజాయ్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీ సోదరులు డెవలప్మెంట్ అవడము, అలాగే మీరు కూడా విదేశాల్లో ఉండేటటువంటి మీ సోదరులు, మీ యొక్క బంధువుల యొక్క కోఆపరేషన్ అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ యొక్క ఉద్యోగాల్లో ఉన్నతి కనబడుతుంది. అలాగే ప్రమోషన్స్, వీటితో పాటు టీఏలు, డిఏలు, అరియర్స్లు, గవర్నమెంట్ జాబుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా మీ పనులన్నీ కూడా అనుకోవడానికి సాధించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయాలు అవుతారు. ఆ వ్యక్తులు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేటటువంటిది మీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఫ్రెండ్షిప్స్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. అలాగే పాత మిత్రులను వదులుకోకుండా మీరు జాగ్రత్తగా మళ్ళీ టచ్లోకి వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి బట్టల వ్యాపారాలు, హోటల్ ఇండస్ట్రీస్, ఈ రకంగా ఈ వ్యాపారాలన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక వైన్ షాపులు, తర్వాత లిక్విడ్ బిజినెస్లు, ఇవన్నీ కూడా మీరు సాధించుకోవడం జరుగుతాయి. లాభాలు బాగా ఉంటాయి. అలాగే మహిళల దగ్గరికి వచ్చేసరికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు అనేటటువంటివి మహిళలకు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారంతా కూడా మనకి విదేశాలకి వెళ్ళి కూడా అక్కడ ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు మళ్ళీ తిరిగి రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఒకటి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి గురుబలం ఇంకా ఈ యొక్క మిథున రాశి వారికి తక్కువగా ఉంది. ఈ పంచగ్రహ కూటమంతా కూడా మనకి అష్టమంలో చతుర్గ్రహ కూటము ఉండడము, రవి కుజ బుధ శుక్ర గ్రహాలు ఉండడం ద్వారా అత్తగారులు, ఇతర ఆడపడుచులు, ఇతర వాళ్ళతో మీకు వీళ్ళందరినీ కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని, ఆ యొక్క పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 4 గంటలకి దానం చేసుకోండి, తెల్లవారుజామున. లేకపోతే కనుక ఉదయం 6 గంటలకి పంతులు గారులు వచ్చిన తర్వాత దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మేళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.